హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీ రామారావు గారు కృష్ణుడుగా 17 సినిమాల్లో ఎన్టీ రామారావు గారు సినీ జీవితంలో చాలా విశేషాలు మీకు తెలుసా? ఇంతకీ మన ఎన్టీ రామారావు గారు తెలియని తెలుగు ప్రజలు ఉన్నారంటే ఆసక్తికరం ఏమీ కాదండి. కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన వేసిన ముద్ర అటువంటిది. ఎన్టీఆర్ గారు చాలా వరకు అయితే మాత్రం 100 years అయితే మాత్రం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. ఈ సంవత్సరం రాముడు కృష్ణుడు తెలుగు తెరగపై తిరుగులేని కథానాయకుడు మన ఎన్టీ రామారావు గారు. రాజకీయ సంగ్రామంలో ఎదురులేని మహానాయకుడు. తెలుగు ప్రజలు ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అభిమానుల గుండెల్లో ఆయన ఒక దేవుడనే చెప్పాలి. ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం. కథానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన వేసిన ముద్ర అటువంటిది. నేడు ఎన్టీఆర్ గారు అయితే మాత్రం ఈ సంవత్సరంతో 100 సంవత్సరాలు సందర్భంగా తెలుగు రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అయితే మాత్రం ఈ సంవత్సరం చేసుకున్నారు. ఇంక తెలుగు చిత్రంలో నిలువెత్తు సంతకం మన ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ గారు సినిమా జీవితంలో ఆసక్తికరమైన కొన్ని విషయాలు అయితే మాత్రం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎన్టీ రామారావు గారు తొలిసారి ఏ పాత్రలో నటించారో మీకు తెలుసా? ఒక మహిళ పాత్రలో. అది సినిమా కోసం కాదండోయ్, నాటకం కోసం. విజయవాడలోని ఎస్ఎస్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో వేసిన నాటకంలో ఆయన మహిళా పాత్ర పోషించారు. అన్న తమ్ముడు సినిమాలో ఒక సన్నివేశంలో శ్రీ వేషధారలో కనిపిస్తారు మన ఎన్టీ రామారావు గారు. సినిమాల్లో మారు వేషాలు వేయటం ఆయనకి చాలా సరదా అంట. ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా మన దేశం అయితే పాతాళ భైరవి సినిమాతో ఆయన బ్రేక్ అయితే వచ్చింది. తర్వాత స్టార్డమ్ సొంతమైపోయింది. ఇంకా కృష్ణుడు, రాముడు అంటే తెలుగు ప్రజలకి గుర్తొచ్చేది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్ని సినిమాల్లో కృష్ణుడిగా కనిపించారో మీకు తెలుసా? 17 సినిమాల్లో. రాముడుగా కూడా పలు సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ గారు త్రిబాయ పాత్రను చేసిన తొలి సినిమా రాముడు భీముడు. అది కూడా 1964లో విడుదలైంది. తర్వాత సుమారు 17 సినిమాల్లో డబుల్ రోల్ అయితే మాత్రం చేశారంట. రాముడు, కృష్ణుడు, రావణాసురుడు ఒకే సినిమాలో 3 భిన్నమైన పాత్రలు పోషించిన మన తొలి నటుడు ఎవరో అని తెలుసు కదా, ఎన్టీఆర్ గారు. ఆ సినిమా శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ కర్ణుడు, దుర్యోధనుడు, దానవీర సూరకర్ణ సినిమాలోనూ 3 డిఫరెంట్ రోల్స్ అయితే చేశారు. కొన్ని సినిమాల్లో ఆయన త్రిపాది బాణం అయితే మాత్రం చేశారు. తాత, తండ్రి, కుమారుడు 3 తరాల పాత్రలను ఒకే సినిమాలో పోషించిన ఘనత సైతం ఎన్టీ రామారావు గారు సొంతం. కులగౌరవం సినిమాలో ఆ రోల్స్ అయితే చేశారు. మధ్యపాటమత సినిమాలో 5 పాత్రల్లో కనిపించారు. ఒకే సినిమాలో హీరోగా, విలన్గా కూడా చేశారంట. రావణాసురుడుగా, దుర్యోధనుడుగా నటించారు. ఇంకా ఎన్టీఆర్ గారు కూడా చాలా అందగాడు. అయితే అంధుడుగా కనిపించడానికి ఆయన వెనకాడే లేదంట. చిరంజీవులు 1956 సినిమాలో ఆయన బైండ్ పర్సనల్ రోల్ అయితే మాత్రం చేశారు. తన నట జీవితంలోనే ఎన్టీఆర్ గారు పలు ప్రయోగాలు కూడా చేశారంట. ఎన్టీఆర్ గారు ఏ వయసులో సాంప్రదాయ నృత్యం నేర్చుకున్నారో తెలుసా? మీలో ఎంతమందికి? 40 ఏళ్ల వయసులో అతి నర్తనశాల సినిమా కోసం ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుల వెంపాటి చిన్న సత్యం దగ్గర శిక్షణ తీసుకున్నారంట. సినిమా అంటే ఆయనకి అంత డెడికేషన్ చూపించేవారు ఎన్టీ రామారావు గారు. క్రమశిక్షణలోనూ ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ఏ సాట్ అంట. ఎన్టీఆర్ గారు మొత్తం 295 సినిమాల్లో నటించారు. ఆయన 14 తమిళ సినిమాలు, 3 హిందీ సినిమాలు కూడా చేశారంట. ఇంకా ఎన్టీఆర్ గారు చివరి సినిమా మేజర్ చంద్రకాంత్. ఆ తర్వాత ఆయన అయితే మాత్రం నటించలేదు. ఆయన నటించిన లవకుశ సినిమా 500 రోజులు పైగా ప్రదర్శించబడి రికార్డు నెలకొల్పిందంట. కలెక్షన్ విషయంలో రికార్డ్ అయితే మాత్రం సృష్టించింది ఆ సినిమా. ఇప్పటికీ టికెట్ రేట్లు తగ్గట్టు చూస్తే ఆ సినిమా కలెక్షన్స్లో మరో సినిమా బ్రేక్ చేయలేదంట. చూసారు కదా, మీలో ఎంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుసు? అలాగే ఎన్టీఆర్ గారు నటించిన ఫేవరెట్ మూవీ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.